విజ్ఞాన యాత్రలో మరపురాని జ్ఞాపకాలను పదిలం చేసుకోవాలన్న తెలుగు విద్యార్థులకు అంతులేని చేదు జ్ఞాపకాలు మిగిలాయి. హైదరాబాద్ శివార్లోని బాచుపల్లిలో వీఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఈ నెల 3న విజ్ఞాన యాత్రకు బయలుదేరారు. ఇంజనీరింగ్ 2, 3, 4 సంవత్సరాలు చదువుతున్న 49 మంది విద్యార్థులు, 3 అధ్యాపకులు ఈ నెల 3న విజ్ఞాన యాత్రకు వెళ్లారు. ఢిల్లీ వరకు దక్షిణ ఎక్స్ప్రెస్ లో వెళ్లిన వారు ఢిల్లీ, ఆగ్రాలో పర్యటించారు. అనంతరం ఆదివారం ఉదయం కులుమనాలీకి చేరుకున్నారు. అక్కడ దిగిన తర్వాత 16 కిలోమీటర్ల దూరంలో బియాస్ నదిపై లార్జ్ జల విద్యుత్ కేంద్రం సందర్శించేందుకు వెళ్లారు. అక్కడ సరదాగా కొంతసేపు గడిపిన తర్వాత ఫోటోలు తీసుకుంటున్నారు. అప్పటికి సమయం సాయంత్రం 6:30 గంటలైంది. విద్యార్థులు మండికి 40 కిలోమీటర్ల దూరంలో మనాలి కిరాత్పూర్ జాతీయ రహదారిపై థాలోట్కు సమీపంలో బియాన్ నది ఒడ్డున ఫోటోలు దిగుతున్నారు. అదే సమయంలో నదికి పైన ఉన్న లార్జ్ జల విద్యుత్ కేంద్రానికి సంబంధించిన జలాశయం నుంచి అధికారులు నీటిని విడుదల చేశారు. అకస్మాత్తుగా నీటి ఉధృతి పెరిగింది. దీంతో 30 మంది విద్యార్థులు ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఈత వచ్చిన వారు బయటపడగా మిగిలిన 24 మంది ప్రవాహంలో కొట్టుకుపోయారు. ప్రాజెక్టు అధికారులు ఎలాంటి హెచ్చరికలు జారీ చేయకుండానే అకస్మాత్తుగా నీరు విడుదల చేశారు. తప్పించుకునేందుకు విద్యార్థులకు అవకాశం లేకుండా పోయింది. ఒక విద్యార్థిని మాత్రం పోలీసులు రక్షించగలిగారు. ఊహించని విధంగా జరిగిన ఘటనతో విద్యార్థులు షాక్కు గురయ్యారు. అప్పటికే చీకటి పడ్డం వల్ల మిగతా వారు బయటకు వచ్చారు. స్థానికులకు విషయం వివరించగా వారు అవుట్ పోలీస్ ఠాణా పోలీసులకు సమాచారం అందించారు. అనంతరం మండి జిల్లా ఎస్పీకి విషయాన్ని తెలపడంతో ఆయన వెంటనే సంఘటనా స్థలానికి వెళ్లారు. నీటి ప్రవాహం వేగంగా ఉండడంతో అప్పటికప్పుడు స్థానిక ఈతగాళ్లను రంగంలోకి దింపినా ప్రయోజనం లేకపోయింది. ఉన్నతాధికారులు మండి, కులు జిల్లాల పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశారు. సహాయక చర్యలకు నీటి ప్రవాహపు వేగం అవరోధంగా మారడంతో సహాయక చర్యలు ఆదివారం రాత్రి పరిమితంగానే చేశారు. 24 మంది విద్యార్థులు ఆ నీటి ప్రవాహంలో కొట్టుకుపోగా వీరిలో 6 అమ్మాయిలు కూడా ఉన్నారు. యాత్రకు వెళ్లిన విద్యార్థుల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందినవారు ఉన్నారు. నదికి దిగువ ప్రాంతంలో ఇరువైపులా ఉన్న ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నదిలో కొట్టుకొస్తున్న వారిని గుర్తిస్తే తెలియజేయాలని చెప్పినట్లు వివరించారు. సహాయక చర్యల కోసం పంజాబ్లోని భటిండా నుంచి జాతీయ విపత్తు సహాయ దళం పయనమైంది. సోమవారం నుంచి వీరు సహాయక చర్యల్లో పాల్గొంటారు. ఈ ఘటనతో తీవ్ర ఆగ్రహానికి లోనైన ప్రజలు జాతీయ రహదారిని దిగ్బంధించారు. మా దురదృష్టం నిజంగా మరి ఇంత అన్యాయం ఎందుకు జరిగిందో మాకు నిజంగా చాలా 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 బాధగా ఉంది. బోత్ ది సీఎం పేషీస్కి మెసేజ్ పంపించాను. రెడ్డి గారు మన కేసీఆర్ గారి పేషీలో, ఇక్కడ శ్రీనివాస్ అని ఒక ఆయన దొరికాడు నాకు సీఎం చంద్రబాబు నాయుడు గారి పేషీలో, వాళ్ళకు కూడా వెంటనే మెసేజ్ అందజేశాను. మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం కానీ బట్ ఈ కష్టం చాలా దూరంగా ఉంది. కాకపోతే ఏంటంటే మీకు అందరికీ తెలుసు, మీడియా మిత్రులకి ప్రైవేట్ మేనేజ్మెంట్ చేయడం కొద్ది కష్టం, గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాను. అక్కడ ఆ సిచ్యువేషన్ దురదృష్టం ఏంటంటే ఇప్పుడు కొంచెం టెంపరేచర్ ఏదో తగ్గిందట, అది రెస్క్యూ టీమ్స్ చేయడం కొంచెం కష్టంగా ఉందట. ఈ ప్రాబ్లమ్స్ అన్నీ కూడాను ఆయన హిమాచల్ ప్రదేశ్ సీఎం గారు ఓపెన్గా ఒప్పుకున్నాడు. మన ఇద్దరు సీఎంస్ కూడా ఫోన్ చేసి చెప్పాడు. ఏమనంటే తప్పు మాదే, ఆఫీసర్లు ఇన్ఛార్జ్ వాళ్ళని నేను ఆల్రెడీ సస్పెండ్ కూడా చేశాను. మా వాళ్ళు వితౌట్ గివింగ్ నోటీస్. పాపం పిల్లలు అక్కడ ఒక మంచి దేవాలయం ఉంటుంది, నేను కూడా చూశాను. అక్కడ ఒక మంచి పవర్ హౌస్ ఉంటుంది. పిల్లలు ఇయ్యి వాళ్ళు కదా, పవర్ హౌస్ చూద్దామని ఆనందంతో పవర్ హౌస్ చూసి ఆ దేవత కూడా దండం పెట్టి వచ్చారండి. పంపని వాళ్ళు ఆ దేవత ఎందుకు కరుణించలేదు నా బిడ్డల్ని. మరి నిజంగా మరి ఇంకా ఏమవుతుందో ఏమైనా సరే అది మా బాధ్యత. ఇప్పుడు మేము పోయినట్టుగా, నేను పోయినట్టుగానే ఫీల్ అవుతున్నాను. నేను మాత్రం వాళ్ళని ఎలాగన్నా వాళ్ళని రిసీవ్ చేసుకొని వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ తల్లిదండ్రులకు పంపించి బాడీస్ మాత్రం చక్కని పిల్లలు అందరూ మెరిటోరియస్గా మా దగ్గర చేరినటువంటి పిల్లల్ని నేను బాడీస్ని వాళ్ళకి తీయాల్సి వస్తుందని, ఇంతకంటే దురదృష్టం ఏ మానవుడికల్లా ఉందండి ఎక్కడన్నా. పిల్లల్ని కొంచెం అజాగ్రత్తగా ప్రవర్తించడం వల్ల మా పిల్లలు దెబ్బతిన్నారు.
అసలు దీని కారకులు మొత్తం యజమాన్యమే, ఆ కాలేజీ యజమాన్యమే. ఇంతవరకు కనీసం మాకు డెడ్ బాడీలు కూడా మాకు హ్యాండ్ ఓవర్ చేయలే. అదిగో తెస్తున్నాం ఇదిగో తెస్తున్నాం అన్నారు. మీరు ఒక మనిషి రాండి అన్నారు, మీరు తీసుకెళ్తామన్నారు. అక్కడికి మేము పొద్దున్న తెల్లారుజామున 5ంటికి వచ్చినాం. ఇప్పటి వరకు మాకు ఎటువంటి రెస్పాన్స్ లేదు. అక్కడ కాలేజీ ముందు ఉంటే గొడవ చేస్తారని తీసుకొచ్చి ఇక్కడ విమానాశ్రమంలో ఇక్కడనే ఉంచారు. ఇప్పుడు విమానం తీసుకెళ్తూ ఉంటున్నారు, కానీ ఇప్పుడు 3-4 గంటల నుంచి వెయిట్ చేస్తున్నాం. ఇంతవరకు కాలేజీ యజమాన్యం పట్టించుకోవట్లేదు, కనీసం ఎటువంటి రెస్పాన్స్ కూడా ఇవ్వట్లేదు. అరుణ అండి, విష్ణువర్ధన్ రెడ్డికి పిన్ని అవుతానండి. తను విజ్ఞాన జ్యోతి బాచుపల్లిలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్నానండి. టూర్కని ఈ మంత్ 3కి రాత్రి 10 o'clockకి వెళ్ళారు. నిన్న మీ సాయంత్రం టీవీలో తెలిసిందండి ఇట్లా గల్లంత అయిందని. కానీ ప్రభుత్వం మా అబ్బాయి ఎక్కడున్నాడో ఏంటనేది యోగక్షేమాలు తెలపాలని అడుగుతున్నాము. మా బాబు టీవీ సుహర్ష అండి. 3rd నాడు బయలుదేరి వెళ్ళాడు ఇక్కడికి స్టడీ టూర్ కింద. తర్వాత ఈరోజు నిన్న కుల్మనాలు వెళ్ళారు. అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ అవుతూ ఒక్కసారి ఫోటోలు తీసుకుందామని వెళ్ళారట అక్కడికి. ఇమీడియట్గా వాటర్ ఫ్లోటింగ్ వచ్చేటప్పటికి కొంతమంది కొట్టుకొని వెళ్ళిపోయారట. రాత్రి నుంచి టచ్లోనే ఉన్నారు. మా వాడైతే సేఫ్గా ఉన్నారు. చూస్తే రాత్రి అయితే బాగా చీకటిగా ఉండేటప్పుడు వీలు పడలేదు. ఇప్పుడు మాత్రం చేస్తున్నారు. ఇప్పుడు మండికి తీసుకెళ్ళారు. ఇప్పుడు అక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ తీసుకురావడానికి అరేంజ్ చేస్తారు. ఆశీష్ మహంతా మా ఫ్రెండ్ ఎంఈఎన్ మూర్తి యొక్క 2వ కుమారుడు అండి. ఈ నెల 3వ తారీఖు జూన్ 3 నాడు కాలేజీ వాళ్ళతోటి ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అని చెప్పి బయలుదేరి వెళ్ళాడు. మూర్తి 2013 2 సెప్టెంబర్ నాడు వాళ్ళ తండ్రి చనిపోయాడు. ఈ పిల్లవాడు ఎక్కడున్నాడు, ఏమయ్యాడు, ఉన్నాడా లేదా ఏమన్నది అటు హిమాచల్ ప్రభుత్వం కానీ ఇక్కడ మన తెలంగాణ ప్రభుత్వం కానీ ఎటువంటి ఇది చేయలేదు. పేపర్లో వాళ్ళు అశోక్ కుమార్ అని చెప్పేసి ఒక అతని నెంబర్ ఇచ్చారు. ఆ నెంబర్కి ఫోన్ చేస్తేనేమో అది రాంగ్ నెంబర్, ఎవరో పాషాకి వెళ్తుంది. తర్వాత లోకల్ నెంబర్కి ఫోన్ చేస్తేనో ఏమంటే ఫ్లైట్ వెళ్తుంది, వెళ్ళినప్పుడు మీకు తెలియజేస్తామంటారు, కానీ ఏమీ న్యూస్ లేదు. 25 మందిని విఎన్ఆర్ విజ్ఞాన జ్యోతి ఫోటోలో పెట్టుకుంది. ఏమాత్రం ఏం చెప్పలేదండి. మా బాబు ఏమన్నాడు, అమౌంట్ కావాలి, కాలేజీ వాళ్ళు అడుగుతారు, అమౌంట్ కావాలి, 15,000 రూపాయలు వేసా. ఆ 15,000 వేసా, ఒకటే 2 మాటలు మాట్లాడిండు. తీసుకుపోయారు, చీకట్లా ముంచి పారేశారు. తెలియదా నీకు? వీళ్ళకి తెలియదా? 7 గంటలకు పోయి లోపల సముద్రంలో ముంచడానికి, 7 గంటలకు సముద్రంలో ముంచడానికి మీకు తెలియదా? మీ సమాధానం, మీ బండారం బయట పెట్టడానికి సిద్ధంగా ఉన్నాను. ఆగండి. మాకు బాడీ గార్డ్ కావాల్సింది, మనిషి కావాలి మాకు. ఎవరు తీసుకోపోమని చెప్పారు మీకు? మాకేమైనా ఇన్ఫర్మేషన్ చెప్పారా మీరు? మేము ఇట్లా తీసుకోపోతున్నాం, మాకేమైనా చెప్పారా మీరు? మేనేజ్మెంట్ కూడా ఆందోళన చెందుతోందండి. యాక్చువల్గా ఇటువంటి దుర్ఘటన పట్ల మేనేజ్మెంట్ కూడా ఆందోళనతో ఉంది. అందువల్లనే ఇప్పుడు స్పెషల్ ఫ్లైట్ దానికి ఎయిర్పోర్ట్కి పంపిస్తున్నాము. 1 అవర్లో ఫ్లైట్ ఉందంటున్నారు. వాళ్ళని పేరెంట్స్ అక్కడ లిఫ్ట్ చేయబడతాము, ఇమీడియట్గా అక్కడ స్పాట్కి తీసుకునే ప్రయత్నం చేస్తామండి. అది మా అష్యూరెన్స్. అందుకే ఇప్పుడు వెంటనే మనం అరేంజ్ చేస్తున్న వెహికల్ దాంట్లో ఇప్పుడు ఇమీడియట్గా ఎయిర్పోర్ట్ తీసుకెళ్తాం. అక్కడ ఫ్లైట్లో అరేంజ్ చేస్తున్నారు, తీసుకెళ్ళిపోతారు. ఫ్యాకల్టీ కూడా వెళ్తున్నారు, అన్ని అరేంజ్మెంట్ చేయబడ్డాయండి. అటువంటి అలసత్వం అంటూ ఏమీ లేదు. కాకపోతే కొంచెం అటు ఇటు అయింది అంతేగాని ఎంతకంటే అంటే అక్కడ ఉన్న ఫ్యాకల్టీతో రెగ్యులర్గా మాట్లాడుతున్నారు, టచ్లోనే ఉన్నారు. అక్కడికి కుంబింగ్ ఆపరేషన్స్ ముమ్మరంగా జరుగుతున్నాయండి. వన్స్ ఇట్ ఈస్ ఐడెంటిఫైడ్, మొత్తం ఆ సమాచారం వస్తే మన మీడియా కూడా రిలీజ్ చేసే అవకాశం ఉందండి. ఇప్పుడే నాకు సమాచారం వస్తానే ఏదైతే మన ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ అంతా కులు దగ్గర బివాస్ రివర్లో అక్కడ దిగి ఫోటోలు తీసుకుంటా ఉంటే ఆ ప్రాంతంలో ఉంటే ఫ్లడ్ ఆలఫేషన్ వాటర్ రిలీజ్ చేసి ఫ్లడ్ రావడం, అందులో ప్రాథమికంగా వచ్చింది 25 మంది కొట్టుకుపోయారని వచ్చింది. ఇంకా కొంతమంది ఇబ్బందుల్లో ఉన్నారనే సమాచారం వచ్చింది. ఇప్పుడే నేను హోమ్ మినిస్టర్ గారికి చెప్పాను. వారు కూడా వారి సెక్రటరీ పిలిపించి ఇమీడియట్గా ఆదేశాలు ఇచ్చారు. మళ్ళా సమాచారం కనుక్కుంటే అక్కడుండే హోమ్ సెక్రటరీ కూడా చెప్పి ఏదైతే రెస్క్యూ టీమ్స్ అన్నీ ఉన్నాయి ఆ రెస్క్యూ డిజాస్టర్ మేనేజ్మెంట్లో రెస్క్యూ టీమ్స్ అని పంపించడానికి ఆర్గనైజ్ చేస్తున్నారు. నేను మన చీఫ్ సెక్రటరీ కూడా ఆదేశాలు ఇచ్చి ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తాం. ఏమేం జరుగుతుంది, ఎట్లా వాళ్ళని రెస్క్యూ చేయాలి, ఇప్పుడు మొత్తం ఈవెంట్ ఏ విధంగా జరిగింది, లేకపోతే ఎంతమంది కొట్టుకొని వెళ్ళారు, ఎంతమంది ఉన్నారు, వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించి ఇది చేస్తాం.